60%, 61% మొత్తం ఇదైంది. 56 లీకులు స్టడీ చేశారు ఎన్ఆర్ఎస్సీ వాళ్ళు. సో దాంట్లో వచ్చిన డేటా ఇది మీకు ఫస్ట్ స్లైడ్ మిస్ అయినట్టు, ఇది సెకండ్ స్లైడ్. ఇది హుసేన్ సాగర్ 21%, సరూర్ నగర్ 56%, ఇట్లా మొత్తం. అంటే ఇది షీక్ అయ్యింది లాస్ట్ అంటే 23 దాకా. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఇంకా ఫర్దర్ షీక్ అయ్యి ఉంటుంది. ఇది మీకు చూపిస్తుంది 23 దాకా డేటా. నెక్స్ట్ స్లైడ్ చూడండి, విరాళం చెరువు 32%. ఇది ఇక్కడ చూడండి, ఇది రామకృష్ణ కూడా 71% ఇది ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇదంతా రాజు ఇప్పటికీ రావాలి 80% వెళ్ళిపోయింది వచ్చారు. విరాళం కూడా చెరువు 90% ఎంక్రోచ్ అయిపోయింది. నెక్స్ట్ సఫిల్ కూడా చెరువు 66%. ఇంకా చెరువు ఉండదు అనమాట అక్కడ. అది ఇంకా మెల్లిగా 90% అయిందంటే ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ ఆ చెరువు లేదా ఇదా. ఓకే రైట్, నెక్స్ట్ నల్ల చెరువు కూడా చెరువు చూడండి 90% నల్ల చెరువు. అన్న కొంచెం మొబైల్ డౌన్ చేయాలి. మీరు అంటే అన్ని చూస్తున్నారు 69, 70, 80 రకరకాలు ఉన్నాయి. నెక్స్ట్ చెంగిచెర్ల 53, రామచెరువు 33%. ఇదంతా తగ్గిన ఏరియా. నెక్స్ట్ కాపాలి 27, పెద్ద చెరువు 71%. ఏం లేదు, అన్ని చేసి స్టడీ ఇది ఇంకా ఇంకా పెరుగుంటుంది ఇది. నెక్స్ట్ చెన్నై కూడా చెరువు. ఓకే రైట్, నాగారం 45. రైట్, నెక్స్ట్ నాగూరు 41, నాంపల్లి చెరువు 28. ఇదంతా ఎన్ఆర్ఎస్సీ డేటా ఇది. విదేశ్ కూడా కండ కూడా లైక్ 83%. ఇది పాటు 90 వెళ్ళిపోయింటారు అది నాకు తెలిసి. రైట్, నేను అంటే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. బట్ ఇప్పుడన్నా అవ్వకపోతే కానీ ఇక అసలు మన భవిష్యత్తు ఇంకా చాలా కష్టం ఉంటుంది. ఇది కూడా మిగతా ఆర్డర్ తీసుకోరు 100% పోయిందంట. గుర్రం చెరువు 85%, ఓవైసీ లైక్ 45%. మీకు చూపిస్తున్నా తీసుకోండి. శివరాంపల్లిలో పెద్ద మస్జిద్ ఉంది. దానికి ఎంత బిల్డింగ్ యూజ్ చేస్తున్నారు కానీ మస్జిద్ని అది కూడా చేస్తారు. మీరు అన్ని కాంట్రవర్షియల్ ఏరియాస్ తీసుకెళ్ళి దాన్ని తెలిసి దాన్ని మొత్తం హైదరాబాద్ మూసేద్దాం మూసి నడుగుడే ముందు మనం కమడుగులు ఉండి చేసి తర్వాత చేద్దాం. ఇది 1979 నుంచి 2023 అంటే 44 years జరిగింది. కంపల్లి 84%. శాంపుల్ గా చూపిస్తున్నారు. మరి 56 ఇచ్చారు. ఇంకా అన్నిటా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. 56 ఇచ్చారు. దగ్గర వీ హ్యావ్ కంపెనీ ఆఫ్ లేక్స్ మొత్తం. సర్కార్ ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ దాన్ని 6 నెలలు అప్డేట్ చేసుకుంటూ మన దగ్గర విత్ అథెంటిక్ డేటా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఎఫర్ట్ తగ్గాలి. నెక్స్ట్ ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఆగిపోవాలి. నెక్స్ట్ రిట్రీవల్ మొదలవ్వాలి. అది చేసి మనం పాస్ అవుతున్నట్టు. సేల్ సార్ ఉందా సార్? 21 చెప్తున్నా కదా, మా ఆఫీస్ కూడా దాని మీద ఉన్నది, 4 మీద ఉందని అన్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అది లాస్ట్ లో రివైవల్ లో దాంట్లో వల్ల బయోడైవర్సిటీ ఇవన్నీ ఇంకా ఈకో సిస్టమ్ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. అంటే పుడికతీత కూడా మీరే టేకప్ చేస్తారు. ఇరిగేషన్ మేము అక్రోచ్మెంట్స్ వరకు వీళ్ళు బట్ రెస్ట్ ఆల్ దాని రివైవల్ అండ్ ఆల్ probably somebody has to do that. Government will take it back.
లేదు ఇది టీఎస్ ఐపాస్ ఏదో సిస్టమ్ ఏదో తీసుకొచ్చారు, దాంతో ట్రిగర్ అవుతుందని అది అంటుండే నాకు ఇన్వేషన్ అని చెప్తుంటే. బట్ నార్మల్ అలా కాకుండా అప్రోచ్ చేయడానికి కొంత కష్టం అవుతుంది. అసలు ఆ పర్మిషన్గా లేకుండా కట్టేస్తున్నారు కదా. పర్మిషన్ అడిగినప్పుడు ఇష్యూ వస్తుంది. దాంట్లో కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళు అబ్జెక్షన్, వీళ్ళకి ఇంతకుముందు ఇంటిమేషన్ కూడా తెలిసేది కాదు, ఏది అక్కడ అప్లై చేశాడనేది బిల్డింగ్ వచ్చేటప్పుడు తెలిసేది కాదు ఇరిగేషన్. ఇప్పుడు అట్లీస్ట్ పిఎస్ఐ క్లాస్లో తెలుస్తుంది అనేది అంటుండే అనమాట. బట్ చాలా మంది అసలు పర్మిషన్ తీసుకోవట్లేదు కదా, అనాథరైజ్ కూడా కట్టలేదు. అదే అందుకోసం అనేది వాళ్ళు పర్మిషన్స్ కూడా లేకుండా కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అదే తెలియదు ఎలా తీసుకున్నారు.